హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మేము తంజావూరు నుంచి స్టార్ట్ అయిపోయి కుంభకోణం వచ్చేసాం. కుంభకోణంని సిటీ ఆఫ్ టెంపుల్స్ అంటారంట. ఇక్కడ మొత్తం టెంపుల్సే ఉన్నాయి. కానీ మేము ఒకే ఒక టెంపుల్ చూసాం. అది దారాసురం. ఇక్కడ కూడా శివయ్యే ఉంటారు. ఆయన్ని దర్శించుకునేసి ఇంకా చిదంబరం స్టార్ట్ అయిపోయామన్నమాట. చిదంబరంకి వచ్చేసాం. ఈవినింగ్ 6 అలా అయిపోయింది. లోపలికి ఎంట్రీ అవుతున్నాము. ఇక్కడ పంచలింగాల్లో ఆకాశలింగం ఉంటారు. ఆకాశలింగం అంటే శివయ్య నటరాజస్వామి రూపంలో ఉంటారు. అండ్ అమ్మవారు శివగామి అమ్మ రూపంలో ఉంటారనమాట. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ ఒకే దగ్గర పెరుమాళ్ కూడా ఉంటారు. నటరాజస్వామి అండ్ పెరుమాళ్ ఒకే దగ్గర ఉంటారు. ఇద్దరిని ఒకేసారి కూడా దర్శించుకోవచ్చు. అదే 'దశావతారం' మూవీలో చూయిస్తారు కదా! పెరుమాళ్ విగ్రహానికి కమల్ హాసన్ గారిని కట్టి సముద్రంలో వేస్తారు. ఆ ఇన్సిడెంట్ ఇక్కడే చిదంబరంలోనే అంట. కానీ ఇంకో విగ్రహం తెచ్చి పెట్టారు. సేమ్ ఒకే విగ్రహం లాగే ఉంది. ఆయనకు కూడా బాగా పూజలు చేస్తన్నారు. ఈయనకి చేస్తన్నారు. ఇక్కడ నటరాజస్వామికి అర్చన అయితే రూ. 200 అనమాట టికెటు. అట్లయితే చాలా దగ్గరికి తీసుకెళ్తారు. అంటే పర్సన్‌కి 200 అనమాట. చాలా గర్భగుడి ముందరికి తీసుకెళ్ళి చూయించి అర్చన చేయిస్తారనమాట. చిదంబరంలో అయితే బాగా జరిగింది దర్శనం. కానీ మా పాప ఏడుస్తుంది ఊరికనే ఇంటికెళ్దాం అనేసి. చిదంబరం తర్వాత పాండిచ్చేరి 1½ అవర్ అట్లా పట్టింది. పాండిచ్చేరి బయలుదేరేసాం. ఈ వీడియోకి ఇంతే. ఉంటాను. బాయ్.